ఇవాళ ప్రజలారా 42% జీవో పాలాభిషేకాలు చేసిరా మీరు ఎక్కడన్నా? పాలాభిషేకాలు అయినాయా మీ తాను ఎక్కడన్నా? జరిగి పడైతే పాలాభిషేకాలు ఈ 42% జీవో మీద పోసిరా ఈయనకు రేవంత్ రెడ్డికి పాలాభిషేకాలు. అన్న మళ్ళా రెడ్డి పోలీసు వచ్చినట్టు. మరి రెడ్డి నువ్వు ఓటేవానికి ఎత్తావు, నువ్వు అని కాళ్ళ కాడ కూర్చొని డీపీలు పెట్టుకున్నాను సేపు వాళ్ళదే రాజ్యము. నువ్వు బంద్ చేయి, నువ్వు పెట్టుడు బంద్ చేయి, వాళ్ళ దుకాణం ఎట్లుంటుందో చూడు. అన్న మా భూమిలో భూపాల్ రెడ్డి సినిమా చేసిండట. రొయ్యల దానట ఆరేవుడు. పాలాభిషేకాలు అయినాయా? పాలాభిషేకాలు వర్షం పడుతుందట, వర్షం పడుతుంది, ఎక్కడ జరగలేదట. పాల ప్యాకెట్ వేస్ట్ చేయకురి, పాల ప్యాకెట్ పొరపాటును కూడా వేస్ట్ చేయకురి. ఇగో పాలకుర్తిలో చేసిల్లన్నా, పాలకుర్తిలో చేసిరట. ఇక పాలాభిషేకాలు చేసేటప్పుడు ఎవరెవరైతే బీసీలు నిలబడతారో వాళ్ళ ఫోటో తీసి పెట్టుకోరు, ఎందుకైనా మంచిది. యాదగిరిగుట్ట కూడా పుల్లుగా చేసిరట, యాదగిరిగుట్టలో పుల్లుగా చేసిరట. పోశారు పొద్దున్నే ఎల్లారెడ్డి బాన్స్వాడలో పాలాభిషేకం చేసిరన్న. ఈరోజు స్టార్ట్ చేస్తారని చెప్పి నిన్న ఉదయం నుండి వాన చేసి పాలాభిషేకం. దీని సంగతి ఏందో చూద్దాం, ఈ పాలాభిషేకం సంగతి ఏందో చూద్దాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ జీవో కాపీ ఉందిగా, అసలు ఏంది దీని కథ ఏంది, జీవో సంగతి ఏంది మనం ఒకసారి ముందర పడేటిదేనా, ఇది ఉట్టిదేనా? నీకు వాళ్ళు రిజర్వేషన్ ఇస్తేందుకు జీవోలు ఇస్తారనుకుంటున్నావా? నువ్వు ఏ భ్రమలు ఉన్నావు ఇంకా? అదే ఒకడు రాజు అంటాడు కదా, పాట పాడినామంటే సోనాలో ఏలో ఓ వజ్రంలో అంటాడుగా, అట్లుంటుంది ఈ కథ. ఆహా ఓ అని అనుకోవాలి అంతే. అంతే, ఏ సోనా లేలో చాంది లేలో. అది క్లోజ్ చేయనా? ఇగో ఇది జీవో, బాగా చూడుర్రి. ఈ జీవో కథ రేవంత్ రెడ్డి డ్రామా, రెడ్ల డ్రామా. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అబ్స్ట్రాక్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ రిజర్వేషన్ ఆఫ్ 42% ఆఫ్ సీట్స్ అండ్ పొజిషన్స్ ఇన్ లోకల్ బాడీ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఆర్డర్ ఇష్యూడ్. బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఈ జీవో విడుదల చేశారు. జీవో నెంబర్ 9. The state of Telangana, which come into existence on 2nd June 2014, was the outcome of the prolonged and determined struggle of people of Telangana. So, వాళ్ళు రాజ్యం అంతా సాధించడానికి చేశారు. దీంట్లో 42% రిజర్వేషన్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీటీసీలు జెడ్పీటీసీలలో 42% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వడం కోసం ఈ జీవో కంటే ముందు మనం మొన్న జరిగినటువంటి ఇద్దరు రెడ్లు హైకోర్టుకు పోయారని చెప్పినాం కదా, దాని గురించి ఒక్కసారి మాట్లాడుకుంటే మనకు ఒక క్లారిటీ వస్తుంది. మొన్న కేసులో హైకోర్టు జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ ఏం చెప్పింది ఎరికేనా? అయ్యా 42% రిజర్వేషన్ బీసీలకు ఇస్తా అంటున్నారు, దాన్ని ఎట్టి పరిస్థితిలో ఇయ్యకూడదని చెప్పి ఇద్దరు రెడ్లు పోయి కేసేస్తే లక్ష్మణ్ బెంచ్ ఏమన్నదంటే, ఇంకా జీవో కాగితమే రాలేదు అప్పుడే ఎందుకు ఉరుకొచ్చిరాయా, జీవో కాగితం వచ్చినాక రాపోరు అని చెప్పింది. పేపర్లలో వచ్చిందని ఎట్లా మనం అట్లా పేపర్లలో వస్తే నేను ఎట్లా నమ్మాలి? జీవో కాగితం వచ్చినాక రాపోరు అని చెప్పింది. ఇగో జీవో కాగితం వచ్చింది, ఇప్పుడు మళ్ళీ పోతారు. ఈ జీవో కాగితం పట్టుకొని హైకోర్టుకు పోతే తుమ్మినంత సేపట్లో కొట్టేస్తుంది హైకోర్టు ఈ జీవోని, ఒక హ్యాచ్ అని తుమ్మినంత సేపట్ల. కారణం ఏంది, ఎందుకు కొట్టేస్తుంది అని అంటే, ఈ 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో ఇది సుప్రీంకోర్టు విధించినటువంటి 50% సీలింగ్ దీన్ని దాటుతుంది కాబట్టి ఇది ఈ జీవో చెల్లదు అని కొట్టేస్తుంది. ఇది ఉత్తరే కాగితం,
ఇప్పటికి బీసీ రిజర్వేషన్ల పేరు మీద 10 మాటలు చేయించుకొని పాలాభిషేకం. అవును. నిజంగా సగటు బీసీ రేవంత్ రెడ్డి గారు నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఈ జీవో తోటి ఈ జీవో కోర్టులలో నిలబడే జీవోనే అని నువ్వు నిజంగా అనుకుంటే నీ మనమని మీద ఒట్టేసి నువ్వు చెప్పు ఇది నిజంగా నిలబడుతుందని, నా పిల్లల మీద ఒట్టేసి నేను చెప్తా ఇది నిలబడదని. సిద్ధమా? ఎందుకు ఎవరిని బూరిడి కొట్టిస్తందుకు ఇదంతా? ఎవరిని బూరిడి కొట్టిస్తందుకు? ఏ ఒక్కరు కోర్టుకు పోయినా అయితే ఈయనేమనుకు తెలివి కల్లా ఆయన రేవంత్ రెడ్డి, ఎందుకంటే సరిగ్గా కోర్టుకు దసరా సెలవులు రాగానే ఆయన జీవో ఇచ్చి అటు దసరా సెలవులు రాగానే జీవో రిలీజ్ చేసిందని చెప్తాను. ఓ నాయన హౌస్ మోషన్ పిటిషన్ ఎత్తారు. అప్పుడు స్పెషల్ ఉంటుంది కథ. హౌస్ మోషన్ అంటే జడ్జి గారు ఇంట్లో కూర్చొనే కోర్టు నడిపిస్తాడు అన్నట్టు హౌస్ మోషన్ పిటిషన్ అంటారు. ఆ హౌస్ మోషన్ పిటిషన్ ఎత్తుకొని పోతూనే ఉంటారు. ఈ రెడ్లు స్పెషల్ కేసు పోతారు, ఆడికి పోయి పిటిషన్ ఎత్తారు, ఇది కొట్టేస్తారు. ఇదంతా జరిగే కార్యక్రమమే. మరి ఇప్పుడు ఏంది నెక్స్ట్ ఏంది రేవంత్ రెడ్డి చెప్పే మాట? పార్టీ పరంగా 42% ఇస్తామనేది 2-3 రోజులలో చెప్తాడు. ఇక మీరు చూడండి, పార్టీ పరంగా 42% సీట్లని 2-3 రోజులలో చెప్పబోతున్నాడు. ఇంకా మనకి అది మోసం. ఇవాళ డేట్ ఎంత? 27 తారీఖు సెప్టెంబర్ 2025 ఉదయం 8 గంటల 15 నిమిషాలకు నేను చెప్తా ఉన్నా. రేపో మాపో రేవంత్ రెడ్డి గారు చెప్తాడు పార్టీ పరంగా మేము బీసీలకు టికెట్లు ఇవ్వబోతున్నాం అనే మాట చెప్తాడు. చూడు, ఇది కొట్టేయంగానే చెప్పే పాయింటే అది. మరి ఎట్లా అంటే ఎవరు కోర్టుకు పోకపోతే ఉంటుందా? ఇది ఉంటుంది. ఎవరు కోర్టుకు పోకపోతే ఇది ఉంటుంది వాస్తవం. కానీ కోర్టుకు పోకుండా ఎట్లుంటారు వీళ్ళు? రాష్ట్రంలో ఇంత జనాభాల ఎట్లుంటారు? కోర్టుకు పోతారు, దీనికి ఎగనిస్ట్గా వేస్తారు, హౌస్ మోషన్ పిటిషన్ పడుతుంది, దీని పని అయిపోతుంది. ఇక వాస్తవం ఏంది? ఇక్కడ ఇదేం కొట్టేసేదానికి ఇది మొన్న గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 ఈ ఉద్యోగాలు ఉన్నాయి కదా, ఈ ఉద్యోగాలు మొన్ననేమో దీని రిజల్ట్ ఇచ్చేసి ఖతం చేసిండు. 42% రిజర్వేషన్ దేంట్లో? లోకల్ బాడీ ఎలక్షన్స్, విద్య, ఉద్యోగాలు మూడిట్లలో. కానీ ఈ జీవో ఏంది? ఇది కేవలము లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించినటువంటి జీవో. మరి విద్యా ఉద్యోగాల జీవో ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు గ్రూప్ 1 రిజల్ట్ కంటే ముందు 42% రిజర్వేషన్ ఎంప్లాయ్మెంట్లో ఇచ్చినింటే దాదాపు 300 పైచీలకు 305 బీసీలకు గ్రూప్ 1 ఆఫీసర్లు అయ్యేటోళ్ళు. అది చేయలేదు. చూడు, ఆడేం చేసిండు తెలివిగా పోయి జడ్జి గారి దగ్గర కూర్చొని దీన్ని క్లియర్ చేసిండు. ఈ 42% లోకల్ బాడీ రిజర్వేషన్ జీవో కంటే ముందే ఈ ప్రక్రియ ఖతం చేసిండు. ఇప్పుడు నెక్స్ట్ గ్రూప్ 2 గ్రూప్ 3. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారు, మీరు నిజంగా బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే, నీకు లేదు, నువ్వు ఒక బీసీలకు నరరూప రాక్షసుని లెక్క తయారైపోయినావు, నీకు చిత్తశుద్ధి లేదనేది అర్థమవుతా ఉంది. నిజంగా బీసీలకు రిజర్వేషన్ కావాల్సింది ఆల్రెడీ ఇది ఏంటంటే ఈ లోకల్ బాడీ ఎన్నికల్లో 51.5% సర్పంచులు బీసీలే. ఇప్పుడు ఆల్రెడీ బీసీలు 50.5% ఎంపీటీసీలు బీసీలే. ఏ రిజర్వేషన్ లేకున్నా సరే, ఈ కాగితం లేకుండానే 50% దాటిపోయారు బీసీలు. ఈయన 42 అంటుండు, ఇంకా 42 అంటుండు, 50% దాటిపోయారు ఎప్పుడో. కానీ ఇప్పుడు ఏం చేస్తారట? దీన్ని 50-51 42 చేస్తారట. ఇది తగ్గించే జీవో కాదు, పెంచే జీవో. ఇది పెంచే జీవో కాదు, తగ్గించే జీవో. ఎవరి చెవుల పూలు పెడదాం అనుకుంటున్నావు రేవంత్ రెడ్డి గారు? ఇదే అంశం మీద చర్చకు నేను సిద్ధం, నువ్వు సిద్ధమా? నిజంగా ఒకవేళ కోర్టులో ఇది నిలబడితే ఏ ఛాలెంజ్కైనా నేను సిద్ధం. నువ్వు సిద్ధమా? ఇంకా ఈ బుడ్రకా నేషాలు బంద్ చేయరి, మభ్య పెడతాం బీసీలని. నువ్వెవడవా 42% టికెట్లు పార్టీ పరంగా ఇవ్వడానికి? నీ 15 తీసుకొని నువ్వు పక్క జరుగు. 80% మొన్న కులగణంలో నీ 15 అని తేలింది, నీ 15 తీసుకొని పక్క జరగ రాదా? నువ్వు పెద్ద పంచటోన్ లెక్క దిగినవు. తెలంగాణ రాష్ట్రంలో
కాంగ్రెస్ పార్టీలో బీసీలో గాంధీభవన్ లేరా? గాంధీభవన్లో బీసీలు లేరా? వాళ్ళు ఇస్తారు, తీసుకుపో, నీ 15 తీసుకొని పక్క జరుగు. ఈయన ఇస్తాడట, మేమే చేస్తాం. నువ్వు ఎవడివి చేస్తే పిడికేడు మంది లేని మీరు మాకు చేస్తారా? ఈ రకంగా జీవో పేరు మీద మళ్ళొక్కసారి మోసం. ఈ జీవోతో నడిచిపోయేది ఉంటే నీ బిల్ ఏమైంది, నీ ఆర్డినెన్స్ ఏమైంది? నువ్వు ఢిల్లీలో ధర్నా చేస్తే రాహుల్ గాంధీ ఖర్గే ఎందుకు రాలేదో చెప్పు. బీసీ రిజర్వేషన్ల మీద చేస్తే ఎందుకు రాలేదు? మీ నాయకుడు రాహుల్ గాంధీతో ఒప్పించి 100 మంది సభ్యులు ఉన్నటువంటి ఎంపీలు పార్లమెంటును ఎందుకు స్తంభించలే 42% రిజర్వేషన్ మీద? ఎందుకు డ్రామాలు చేస్తున్నావు రేవంత్ రెడ్డి గారు? నీ డ్రామాలు ఎవడు పసిగట్టడు అనుకుంటున్నావు? నీ నాటకాలు ఏమని తెలివే అనుకుంటున్నావా? ఇవాళ హైకోర్టులో ఎవరైనా పిటిషన్ వేస్తే దానికి నీదే బాధ్యత వహిస్తావా? నువ్వు బాధ్యత వహిస్తావా? దాని మీద పిటిషన్ పడితే నువ్వు బాధ్యత వహిస్తావా? కోర్టులో జీవోను కొట్టేస్తే నువ్వు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తావా? బీసీ ప్రజలారా, వీళ్ళ గుణగణాలు మీరు చూడండి. వీళ్ళ జీవితాలన్నీ చీటింగ్ తోటే ఉంటాయి. చీటింగు, మోసము, బ్లాక్మెయిల్ వీటితోటే ఉంటాయి వీళ్ళ జీవితాలన్నీ. కాబట్టి మనని జీవితాంతం ఇట్లే చేయాలని చూస్తూ ఉంటారు అన్నట్టు. ఇది మోసపోయిన తెలంగాణ, కానీ మోసపోయే బీసీలు కాదు. తెలంగాణ మీ వల్ల మోసపోయింది, కానీ ఈ తెలంగాణలో బీసీలు మోసపోవడానికి సిద్ధంగా లేరు. ఎవరికి చెప్తావా? ఏదైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అడగండి, ఈ జీవో కాగితం పెట్టి ఉంటుందా పోతుందా అని. ఈ జీవో కాగితాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఇచ్చి, అయ్యా ఇది నిలబడుతుందా కోర్టులో అని ఒక్కసారి అడుగురి. ఇంకా సింపుల్గా జనానికి అందరికి అర్థమయ్యేటట్టు చూడాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఇచ్చి, ఏఐకి ఇచ్చి, ఈ జీవో కోర్టుల్లో నిలబడుతుందా? ఏం నిలబడది. ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఆధారంగా ఇది కొట్టుడు పోతుంది, తీర్పు ఆధారంగా. ఇక రెండో విషయం ఏంటంటే, ఎప్పుడైనా బీసీ రిజర్వేషన్ల విషయంలో, గ్రూప్ 1 రిజర్వేషన్ల విషయంలో నీ రెడ్లకు, నీ అప్పర్ క్యాస్ట్ వాళ్ళకు ఉద్యోగాలు దోషపెడుతందుకు పోయినావు. మా బీసీ రిజర్వేషన్ల విషయంలో ఒక్కసారి జడ్జిని కలిసి వచ్చినావా? లేదే. ఈడబ్ల్యూఎస్ మీద పోతావే నువ్వు భర్తీ చేసుకోవడానికి. ఇప్పుడు గ్రూప్ 2 కంటే ముందు నీకు దమ్ముంటే ఈ గ్రూప్ 2 భర్తీ కంటే ముందు 42% రిజర్వేషన్, 42% రిజర్వేషన్. విద్యా ఉద్యోగాలలో 50% క్రాస్ అయింది. విద్యా ఉద్యోగాలలో ఈడబ్ల్యూఎస్ రావడం ద్వారా మొత్తం రిజర్వేషన్ శాతం 60కి వచ్చింది. దీన్ని అగ్రకుల న్యాయమూర్తులు ఆమోదించారు. సరే, ఆ తీర్పు ప్రకారమైన ఇక్కడ నువ్వు 42% రిజర్వేషన్ గ్రూప్ 2లో, 42 గ్రూప్ 3లో ఇస్తే ఈ తీర్పు ప్రకారం ఇది నిలబడుతుంది. ఆ తీర్పు ప్రకారం ఇది నిలబడుతుంది. ఇది చేయలే. ఇది అయ్యేదేమో చేయకుండా కాని దానికోసం ఇగో ఈ దొంగ డ్రామాలన్నీ ఈ రెడ్డి రేవంత్ ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాలు ఇవన్నీ. బీసీ ప్రజలారా, ఇంకా పాలాభిషేకం చేస్తే, లేకపోతే ఆ బ్యానర్ల కాడ ఫోటో సిగ్గుండాలే. మన మంత్రులకు, ఎమ్మెల్యేలకు కూడా సబ్జెక్టు తెలవక పాలాభిషేకాలు జీవో ఇస్తే వచ్చినట్ట. ఇది ఎవడు కోర్టు పోకపోతే ఉన్నట్టు, లేకపోతే బీకినట్టే. బుక్క గులాలు చల్లుకుంటారు. ఇంకా బుక్క గులాలు చల్లుకొని డ్యాన్సులు. నేను ఈ వేదిక నుంచి ఛాలెంజ్ చేస్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు కోర్టులో ఈ జీవో కోర్టులో గనక గెలిస్తే నేను దేనికైనా సిద్ధం. నువ్వు సిద్ధమా? ఈ చిన్న ఈ జిమ్మిక్కులు ఉంటాయి చూడు, నీ లలిత కళలు అవి బంద్ చేసి ఇంకా నేనేదో తవ్వుతున్నా, నేనేదో చేస్తున్నా అనేది బంద్. అందరూ చూస్తూనే ఎవరు నువ్వు దొవ్వేది చేసేది. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెడితే వస్తుందా కాంగ్రెస్? కనీసం పట్టుమని 10 సీట్లన్నా గెలుతారా? ఏమన్నా ఊర్ల పోటీ మీకు ఎవరైనా ఓటేసేవాడు కనిపిస్తుండా? పరిస్థితి లేదు, అయిపోయింది. ఊర్ల పోటీ ఏనన్నా కాంగ్రెస్ పార్టీ అంటేనే కూడా అమ్మో దాన్ని ముట్టుకోవద్దురనే కాడికి తెచ్చిన 2 ఏళ్ళల్లా. కామారెడ్డి డిక్లరేషన్ అది ఏమయ్యా సభ? కామారెడ్డి కాడ 42% డిక్లరేషన్ పేరుతో కామారెడ్డి డిక్లరేషన్ పెట్టినావు, కరీంనగర్లో సభ అని చెప్పినావు. ఈయన్నే కామారెడ్డిలో సభ పెడుతున్నామని చెప్పి విజయోత్సవ సభ. ఏమైంది మీ విజయోత్సవ సభ? తప్పుడు లేదు, 0, గుండు 0, గాడిది గుడ్డు.
ఇక బీఆర్ఎస్ నాయకులు కరీంనగర్లో సభ పెడుతున్నాం బీసీ సభ అన్నారు, అదటే బీకింది. వీళ్ళు కేవలం నాటకాలు మాత్రమే చేస్తారు, వీళ్ళు మనకు అమలు చేయరు. 2000 ఇప్పుడున్న ఈ జీవో ఉంది కదా, 2000 సేమ్ ఇట్లాంటి జీవోనే 2018లో కేసీఆర్ ఒకటి రిలీజ్ చేసిండు. ఏమని? బీసీల రిజర్వేషన్ను 33% పెంచుతూ జీవో. సేమ్ ఇదే పెంచుతూ జీవో జారీ చేయగానే ఆ రోజు ఉన్నటువంటి రెడ్లు హైకోర్టుకు పోయి పిటిషన్ వేస్తే ఈ కేసీఆర్ ఇచ్చిన ఈ జీవోను కొట్టేసింది కోర్టు. సేమ్ అదే జీవో ఇది అంతే. ఇందులో ఏం మెన్షన్ చేస్తాడంటే ఎంపారికల్ డేటా ఉంది, డెడికేట్ కమిషన్ రిపోర్ట్ ఉంది, స్వతంత్ర కమిటీ రిపోర్ట్ ఉందని మెన్షన్ చేస్తాడు అంతే. నీకు 42% రిజర్వేషన్ చట్టబద్ధంగా రావాలంటే అసెంబ్లీ బిల్లు ఏది డెడికేట్ కమిషన్ కులగణన ఆధారంగా అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆ బిల్లును గవర్నర్ అసెంబ్లీకి పంపి ఆ తర్వాత దీన్ని రాష్ట్రపతికి పంపి ఆ తర్వాత దీన్ని పార్లమెంట్లో పార్లమెంట్ అంటేనే ఉభయ సభలు పార్లమెంట్ ఆమోదించి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో పెట్టాలా. ఈ 9వ షెడ్యూల్ ఏంటంటే ఈ 9వ షెడ్యూల్లో పెట్టినటువంటి 9వ షెడ్యూల్ అంటే 9వ అర్రలో పెట్టినటువంటి ఏవైతే ఉన్నాయో ఆ కాయిదాలను కోర్టులు ముట్టుకోవడానికి వీలు లేదని పెట్టుకురు. 9th షెడ్యూల్లో ఉన్న వాటిని కోర్టులు సుప్రీంకోర్టు హైకోర్టు ముట్టుకోకూడదు, వాటిని తాకడానికి వీలు లేదు. తాకడానికి ఇది ప్రాసెస్ అయ్యా, ఇది ప్రాసెస్. ఈయన గవర్నర్ను పోయి కలిసి జీవో ఆమోదం చేయమని చెప్పింది లేదు. రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరుతూ రాష్ట్రపతిని మంత్రులతో తిట్టించిండు, రాష్ట్రపతి అపాయింట్మెంట్ రాకుండా. ఇక్కడ పార్లమెంట్లో కనీసం బీసీ రిజర్వేషన్ మీద కనీసం వాళ్ళ ప్రతిపక్ష నాయకులతో ఒప్పించి స్తంభింపజేసిన పాపాన పోలే. ఈ ప్రయత్నాలన్నీ చేయనోడు ఈ జీవో ద్వారా మనకు 42% రిజర్వేషన్ ఇస్తారంటే నమ్ముతామా? రాసి పెట్టుకో మిస్టర్ రేవంత్ రెడ్డి సీఎం. మీరు చేస్తున్న కుట్ర ఇలా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి బీసీ సమాజం గుర్తించింది. ప్రతి బీసీ సమాజం గుర్తించి నీకు దమ్ముంటే ఊర్ల పొంటి ఎస్ నేను రెడ్డి నామినేషన్ వేస్తున్నా అని చెప్పి ఈ మాట చెప్పాను. నేను రెడ్డిని నామినేషన్ వేస్తున్న సర్పంచ్ అని చెప్పి వేయమని చూద్దాం. ఊర్లో ఎంపీటీసీ జెడ్పీటీసీకి వేయమని చూద్దాం. ఈ మాట చెప్పి వేయమని మీకు దమ్ముందా? నామినేషన్ లేచి గెలిచేంత దమ్ముందా? గ్రామీణ ప్రాంతాలలో ఇలా బీసీలంతా చూస్తూ ఉన్నారు మీ తమాషా, కుత ఉడుకుతా ఉన్నారు ఇలా జనమంతా. బిడ్డ మీరు మా సొమ్ము తినుకుంటా మాకేదో పెట్టినట్టు డ్రామాలు చేస్తున్నారా అని జనమంతా కుత ఉడుకుతా ఉన్నారు. మీ కుట్రలు, మీ నయవంచనలు, మీ చిల్లర కార్యక్రమాలు ఉంటాయి చూడు, శిల్పి ఏది బండి మీద ఉరుకొచ్చి సాటును గురికి గేటును పట్టుకోడు, ఈ లలిత కళలు బంద్ చేయి. గీడగున్నా ముఖ్యమంత్రి అయిన తర్వాత జర మార్పు ఉండాలి. ఇంకా అవే పనులు చేస్తా అంటే ఎట్లయితుంది? కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నా, ఈ నిజంగా బీసీలకు 42% రిజర్వేషన్ నిజంగా వచ్చేది ఉంటే రేవంత్ రెడ్డి గారే రెడ్లే అంతా ముంగడ కూర్చొని ఇగో నా ప్రభుత్వం మేము చేస్తున్నాం తీసుకోరి ప్రజలారా అని మీడియా ప్రెస్ మీట్ పెట్టి ఇంకా జర అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి చేస్తుండే. ఇది వచ్చేది లేదు సచ్చేది లేదు కాబట్టి కాగితం ఈసులు కొట్టి నడిచిపోయింది. ఈ ఇద్దరు ఒక ఊర్ల పొంటి ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెట్రా రేవంత్ రెడ్డి పోటు పెట్రా పాలాభిషేకం చేయరా, ఇదే ఎవడన్నా చేస్తే ఆయన వీడియో తీసి పెట్టుకోరు, ఎందుకైనా మంచిది. అయ్యేది కాదు పోయేది కాదు అనుకున్నప్పుడు చంద్రబాబు ఏం చేసిండు? తెలంగాణకు అనుకూలంగా మొత్తం అంత తీర్మానం చేసేసి ఓకే చేసిండా. తర్వాత తెలంగాణ అడ్డుకుంటేందుకు ఆయనే ప్రయత్నం. నిజంగా 42% రిజర్వేషనే కోర్టు ఎస్ ఇది కరెక్టే అన్నదనుకో, మొత్తం ఈ కాయిదాలను తరగబెడతారు రెడ్లే, ఫస్ట్ వాళ్ళే తరగబెడతారు. ఫస్ట్ తెలంగాణకు సంబంధించి చంద్రబాబు ఆయన బ్యాచ్ అడ్డుకున్నారు అంటే గుర్తుపెట్టుకోరు బీసీ ప్రజలారా, నా ఎస్సీ ఎస్టీ సోదరులారా గుర్తుపెట్టుకోరు, వీళ్ళు ఎన్నటికీ మనవులు కాదు. వీళ్ళు ఒళ్ళంతా విషం నింపుకున్నటువంటి దోపిడీదారు వర్గాలు. ఈ దోపిడీ వర్గాలు మనకి ఎప్పుడు కూడా మంచి. అందుకోసమే
అందుకోసమే ఈ పార్టీల దగ్గర జీతగాలుగా కాకుండా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనేటువంటి ఈ బీసీల చేత నిర్మించబడ్డటువంటి పార్టీ ఏదైతే ఉందో దాంట్లో ఓనర్లుగా బతుకుర్రి. ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ పార్టీలో ఓనర్లుగా బతుకుతారా, వాళ్ళ పార్టీలో జీతగాళ్ళుగా బతుకుతారా తేల్చుకోవాల్సినటువంటి సమయం వచ్చింది. అందుకోసమే తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరుతున్నటువంటి ప్రజలందరికీ స్వాగతం చెప్తూ తెలంగాణ రాజ్యాధికార పార్టీలో విస్తృతంగా చేరండి. చాలామంది నన్ను డౌట్స్ అడుగుతూ ఉన్నారు కానీ ఆ కాల్స్ దాంతో అది క్లియర్ చేయలేకపోతా ఉన్నా. చాలా వస్తున్నాయి. 9866525314 ఈ నెంబర్కు వాట్సాప్లో మిస్డ్ కాల్ ఇవ్వండి. కొంతమంది తెలుగులో కావాలనుకుంటే అడుగుతున్నారు, కొంచెం తెలుగులో కూడా చేయాలి. అది వాట్సాప్లో మిస్డ్ కాల్ ఇవ్వండి. ఇవ్వడం ద్వారా మీకు ఒక లింక్ వస్తుంది. ఆ లింకును ఫిలప్ చేయండి. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో సగర్వంగా ఓనర్గా చేయండి. ఓనర్గా వీళ్ళను రాజకీయంగా దెబ్బగొట్టడమే మన బీసీలు అంతిమ లక్ష్యం. లేదు అనంటే మన ఇనుముకు చెదలు పడతా చూడ్రి, ఈ బీసీలకు చెదలు పట్టినట్టు పట్టిన వీళ్ళని రాజకీయంగా పతనం చేయడమే బీసీల ముందు ఉండాల్సినటువంటి లక్ష్యం. ఈ జీవో కాపీ తోటి నాలుకే గీక్కుంటాను కూడా ఈ జీవో పనికి రాదు. ఇది ప్రజలను మభ్యపెట్టడానికి, అంటే కోర్టులను ఏది కోర్టుకు కండ్ల గంతలు కడతారుగా, మొత్తం కోర్టుకే పరద కట్టి జీవో ఇచ్చినది అంతే. ఆ పరద లేపితే మళ్ళీ జీవో పోతుంది. ఎవడన్నా కోర్టుకు పోయానంటే ఈ జీవో ఉండదు చూడరుగా. అందుకోసమే ఈ నక్కజిత్తుల పనులు బంద్ చేయాలి రాష్ట్ర సర్కారు. ఈ చిల్లర ఈ చిన్నప్పుడు చేసినవి ఇక్కడ కూడా ప్రాక్టికల్గా చేస్తా అంటే ఇది ప్రజాస్వామ్యం. ఇలా బీసీలను మోసం చేస్తాను ఇంత డ్రామానా? నీవు బీసీల కులగణన లెక్కలు బయట పెట్టినటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం ఇది. లెక్కలు చెప్పురా బాబు, చేసినావు కదా కులగణన. ఏ ఊర్లో ఎంతమంది మా బీసీలు ఉన్నారు, ముదిరాజులు ఎంతమంది, మున్నూరు కాపులు ఎంతమంది, పద్మశాలి, గౌడు, యాదవ, పెరిక, బలిజ, నాయి బ్రాహ్మణులు ఎంతమంది, రజకులు ఎంతమంది, మా సంచార జాతర వాళ్ళు ఎంతమందిరు, మా కుమ్మరోళ్ళు ఎంతమందిరు, మా విశ్వబ్రాహ్మణులు ఎంతమందిరు, లెక్క చెప్పురా బాబు. గ్రామ పంచాయతీ కాడ ఎయిరా ఏ ఊళ్ళు ఎంతమందిరు అంటే అమ్మ నేను చెప్పా, కులాల వారిగా లేదు నేను చెప్పా. ఎందుకు చెప్పడు? ఒకవేళ ఆడ గ్రామ పంచాయతీ కాడ మన లెక్కలు వేస్తే ఓట్లు మా అయితే మరి మీరు ఎట్లా నిలబడతారా అని అడుగుతారుగా. ఇగో ఈ దోపిడీ వర్గం ఆలోచన అది. నువ్వు స్వతంత్ర కమిటీని వేసినావు. నీ స్వతంత్ర కమిటీ అంటే ఏంది? సుదర్శన్ రెడ్డి అనేటువంటి ఆయనతోటి స్వతంత్ర కమిటీ అని వేసి ఆ స్వతంత్ర కమిటీ ఇచ్చిన నివేదిక ఏదైతే ఉందో ఆ నివేదికలో ఏముందో ఎవరికి తెలియదు. స్వతంత్ర కమిటీ అంటే ఏంది? మీరు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఆర్థిక పరిస్థితి ఎట్లుంది, వాళ్ళు బతకగలుగుతున్నారా, తిండికున్నదా లేదా, అందులో లీక్ అయిన సమాచారం 71% మంది బీసీలు కనీస జీవన ప్రమాణాలు లేకుండా బతుకుతూ ఉన్నారు ఇక్కడ పేదోళ్ళుగా అని చెప్పి ఆ నివేదికలో ఉన్నట్టుగా నాకు సమాచారం వచ్చింది. ఒక పెద్ద ఆయన కూడా చెప్పిండు మొన్న పార్టీ ఆవిర్భావ సభ సందర్భంగా. సో ఈ నివేదికలే బయటపెట్టని దుర్మార్గులు, దొంగలు, దోపిడీదారులు వీళ్ళు మనకు 42% రిజర్వేషన్ ఇచ్చి సీట్లలో కూర్చుండబెడతారు. మొదటిసారి జానారెడ్డి అనేటోడు ఆ మీటింగ్కి వచ్చినప్పుడే చెప్తే వీడు దుర్మార్గుడు వచ్చి కూర్చున్నాడు, వీడు స్కిప్ చేద్దామంటుండు, బీసీలను మోసం చేద్దామంటుండని చెప్పి. దొంగల ముఠ మీది. మా బీసీలను మోసం చేస్తామంటే చూస్తూ ఊరుకోవడానికి నేను మీ జీతగాన్ని కాదు, మా బీసీ ప్రజలు, మా ఎస్సీ, మా ఎస్టీ, మా మైనారిటీ వర్గాల ప్రతినిధిని నేను. ఇప్పుడు ఎయిర్ నామినేషన్ లేరుగా, ఇది ఇచ్చి ఊర్ల పొంటి రెడ్ లైన్ నామినేషన్ ఎయిర్ మీరు చూద్దాం, వెరమాల నామినేషన్ ఎయిర్ చూద్దాం. పిడికేడు మంది లేని మీరు మా మీద పెత్తనం చేసుకుంటా తరతరాలుగా మా నెత్తి మీద కూర్చొని మీరేదో తెలివి కల్లోలు అయినట్టుగా. మీరు తెలివి కల్లోళ్ళు అయితే 340 ర్యాంక్కే బీసీలో కట్ ఆఫ్ అవుతుంది కదా. అంటే వాళ్ళు ఎక్కువ చదువుతున్నట్టుగా బీసీలు 600-700 దాకా ర్యాంకు మనకు వస్తూ ఉందంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. అందుకోసమే సోదరులారా ఈ దొంగతనంగా ఉద్యోగం ఇప్పుడు ఇంత జరుగుతూ ఉండగా మళ్ళీ శివధర్ రెడ్డి అని ఓ రెడ్డి ఆయన తీసుకొచ్చి డీజీపీని చేసిండు. చూసుకోవాల కథ ఎట్లుందో. పక్కా ఈ రోజు రాసి పెట్టుకోరు నేను మాట్లాడుతున్న మాటలు. ఒక రోజు ఈ రోజును గుర్తు చేస్తా. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ ని సంప్రదించండి.
స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూన్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.